డిస్క్లైమర్ ఈ ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోలు ఎవరిని కించపరచడానికి కానీ ఎటువంటి మత విద్వేషాలు గొడవలు రేపడానికి చేసేవి కావు. కేవలం అవగాహన కొరకు మాత్రమే. థాంక్యూ. तो हमारा लक्ष्य है 2047। तो हमारा लक्ष्य है 2047। హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ యువర్ బిలోవ్డ్ వన్ వీడియో. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా సంతోషం. మన ఛానల్లో వస్తున్నటువంటి ప్రతి వీడియోను కూడా మీరు చూస్తున్నారు. మీ విలువైన అభిప్రాయాలన్నిటిని కూడా కామెంట్స్ రూపంలో తెలియచేస్తున్నారు. అలాగైతే మరొక వీడియోతో మరలా మీ మధ్యలోనికి వచ్చేసాను. సో ఆ వీడియో చాలాసేపు నవ్వుకున్నానండి. సరే, మీరు కూడా నవ్వుకోవాలనే భావనతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. మరి ఈ వీడియో ఎవరి గురించి అంటే, ఇది ఎవరిని కూడా ఇన్సల్ట్ చేయడానికి కాదండి, మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క వీడియో అన్నమాట. సో చాలా షార్ట్గా ఉండబోతుంది, చివరి వరకు చూడండి. మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014లో మరి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాడండి. ఒకసారి ఆ వీడియో చూడండి. 2014లో ఒక మీటింగ్లో ఆయన ఏం మాట్లాడారో. मैं आपको कह रहा हूं, आप मुझे 60 महीने दीजिए, 60 महीने मैं आपको सुख चैन की जिंदगी दूंगा, ये वादा करने आया। ఓకే, చూశారు కదండి. 2014లో మరి మోదీ గారు సో ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారంటే, నాకు మీరు ఒక అవకాశం ఇవ్వండి, ఒక 7 నెలలు సమయాన్ని ఇవ్వండి అని అడుగుతున్నారనమాట. ఓకే, సో మరొక వీడియో ప్లే చేస్తాను చూడండి. मैंने सिर्फ देश से 50 दिन मांगे हैं, 50 दिन। 30 दिसंबर तक मुझे मौका दीजिए मेरे भाई। अगर 30 दिसंबर के बाद कोई मेरी कमी रह जाए, कोई मेरी गलती निकल जाए, कोई मेरा गलत इरादा निकल जाए, आप जिस चौराहे में मुझे खड़ा करेंगे, मैं खड़ा होकर के जो सजा करेगा वो सजा भुगतने के लिए तैयार। ఓకే, ఈ వీడియో వచ్చేసి 2016లో మాట్లాడినటువంటి వీడియో అండి. అక్కడ ఏమంటున్నాడంటే, నాకు మీరు ఒక 5 నెలలు సమయం ఇవ్వండి అని చెప్పి మాట్లాడుతూ రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట. మరి నేను ఇదన్నీ చేయకపోతే మీరు నన్ను ఎక్కడ నిలబెట్టినా నేను నిలబడతాను, సో నేను మీ ముందు ఆ చేతులు కట్టుకొని కూడా నిలబడతానని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఓకే, మరొక వీడియో ప్లే చేస్తాను చూడండి. आगे भाई बनो, मुझ पर 5 साल भरोसा करो, ज्यादा नहीं कह रहा, 5 साल भरोसा करो। इन्होंने जितना लूटा है ना, मैं आपके चरणों में लाकर के रख। సో ఇది వచ్చేసి 2023లో అండి, 2023లో. సో అక్కడ ఏమంటున్నారంటే, నాకు మరొక అవకాశాన్ని ఇవ్వండి, నేనైతే నన్ను నిరూపించుకుంటాను, 2023 మరి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని మోదీ గారు అడుగుతున్నారు అనమాట. ఓకేనా, ఇంకా అయిపోలేదని ఇంకా ఉంది. మరొక వీడియో ప్లే చేస్తాను చూడండి. 35 तक मैं ये राष्ट्रीय सुरक्षा कवच का विस्तार करना चाहता, मजबूती देना चाहता, आधुनिक बनाना चाहता। సో ఇది వచ్చేసి మనకు 2025లో అండి. సో మోదీ గారు ఏమంటున్నారంటే, 2031 వరకు నాకు అవకాశం ఇవ్వండి, అంటే ఇంకొక 6 సంవత్సరాలు నాకు అవకాశం ఇవ్వండి, నేనేంటో నేను నిరూపించుకుంటాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో ఇంకా అయిపోలేదండి, ఇంకొకటి ఉంది, అది కూడా ప్లే చేస్తాను, వినండి. हमारा लक्ष्य है 2047। मस्त प्लान है। हमारा लक्ष्य है 2047। मस्त प्लान है। సో ఈ వీడియో చూసారండి. సో ఇది 2026, అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే, నాకు 2047 వరకు అవకాశం ఇవ్వండి అంటున్నాడు అన్నమాట. అంటే రాబోయే 2047 వరకు మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే. ఓకేనా, రెడీగా ఉండండి, ప్రిపేర్గా ఉండండి. మన కమింగ్ కొన్ని తరాల వరకు కూడా మనకు మోదీ గారే, నరేంద్ర మోదీ గారే మరి మనకు ప్రధానమంత్రిగా ఉండిపోతున్నారు. చాలా నవ్వు వచ్చింది. సరే, ఈ వీడియో మీరు కూడా చూస్తారన్నట్లుగా ఈ వీడియో చేయడం జరిగింది. సో మరి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియచేయండి. మరి రాబోయే ఎలక్షన్స్లో మనం మోదీ గారిని మరి మన ప్రధానమంత్రిగా ఎన్నుకుందామా? ఆయన 2047 వరకు అడిగారు కాబట్టి మరి 2047 వరకు ఆయన మనం ప్రధానమంత్రిగా కొనసాగిద్దామా?
సో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. మరొక వీడియోతో మరలా కలుద్దాం. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్. అంటే ఎస్